హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా ఊటీ వెళ్ళామండి. ఆ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈ వీడియోలో. చాలా అంటే చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఎన్ని ప్లేసెస్ వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము ఇక్కడ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యామండి. మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం వెళ్ళాము. మీరిలో లంచ్ కూడా చేసామండి. లంచ్ చేసేసి పైన అని ఒక ప్లేస్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. పైన మన టైర్ ఉంటుంది కదండి, ఆ డిజైన్లో ఉంటుంది. ఇది మనకి రైట్ సైడ్లో మనకి లోపల వ్యూ అండి. ఇదంతా కూడా ఫ్లవర్ షేప్లో గార్డెనింగ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్ సైడ్ ఉంటుందండి లోపల. ఈ మ్యూజియం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
చూశారు కదా, ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. మేము ఈవినింగ్ అలా మైసూర్కి రీచ్ అయ్యామండి. ఇది మైసూర్ ఎంట్రన్స్. మేము మైసూర్ వెళ్ళేసరికి 4:30 to 5 అయిపోయిందండి. ఇది వచ్చేసి మైసూర్ సిటీ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గుర్రపు బండ్లు అవి ఎక్కువగా ఉంటాయి, హార్స్ రైడ్ అవంతా. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ అండి. ఇది టోటల్గా 3 days ట్రిప్. ఫస్ట్ డే ట్రిప్లో 3 places కంప్లీట్ చేసామండి. ఇది సెకండ్ది. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడే టికెట్స్ కౌంటర్. టికెట్ తీసుకొని వెయిట్ చేయాలండి. 5కి అలాగా మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూసేయండి. చూశారు కదా, ఇది మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ అండి. మైసూర్ ప్యాలెస్ మరీ ఎక్కువగా చూపించలేదండి, జస్ట్ లైట్గా క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మైసూర్ ప్యాలెస్ నుంచి బృందావన్ గార్డెన్స్. మేము వెళ్ళేసరికి 7 అలా అయిందండి. హెవీ క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందండి. మీరు చూస్తున్నారు కదా, హెవీ ట్రాఫిక్. దాంతోపాటు రెయిన్ కూడా అండి, వర్షం పడుతుంది లైట్గా. ఇంకా మాకు బస్సు లోపలికి వెళ్ళడానికి అవ్వలేదండి, సైడ్ ఆపేసుకొని దిగేసి నడిచి వెళ్ళాము. మనకి బృందావన్ గార్డెన్స్ వెళ్తుంటే లేక్ ఉంటుంది కదండి, ఫిషెస్ అవి చాలా బాగుంది. నైట్ వ్యూ కూడా. అక్కడ ఆ బృందావన్ గార్డెన్స్లో లేజర్ షో ఉంటుందండి. అది మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు చూపిస్తాను, జస్ట్ సెకండ్స్లో అయిపోయిందండి. ఇవి మనకి దారిలో వెళ్తుంటే మష్రూమ్ షేప్ లైట్స్ అండి, భలే ఉన్నాయి కదా. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి, అందుకే ఆ లేజర్ షో అనేది చూడలేకపోయాము. జస్ట్ సెకండ్సే చూసామని చెప్పాను కదండి. ఇప్పుడు వస్తుంది చూడండి ఆ క్లిప్పు. ఇంకంతే, మేము కూడా అదే చూసామండి. ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల టైంకి రీచ్ అవ్వలేకపోయామండి. అది చూసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేసామండి. హోటల్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోయాము. మేము రూమ్స్ తీసుకున్న హోటల్లోనే డిన్నర్ కూడా ఉందండి, పైన ఫ్లోర్లో. ఇది రెస్టారెంట్గా పబ్ కూడా ఉంది. ఆ పబ్ సౌండ్కి మేము ఫుడ్ తినలేకపోయామండి. అక్కడ చూస్తున్నారు కదా, ఆ మ్యూజిక్ సౌండ్స్ హెవీగా ఉన్నాయి. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసామండి. మళ్ళీ మార్నింగ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామండి. ఇది వచ్చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. రూమ్స్ తీసుకున్నాం కదా, అందరం కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
చూసారు కదా, ఊటీలోకి వచ్చేసామండి. ఇదంతా కూడా ఊటీ వ్యూ. చాలా అంటే చాలా బాగుందండి. మేము వెళ్ళినప్పుడు అంత చలిగా ఏం లేదండి, నార్మల్గానే ఉంది. చాలా బాగుంది. పిల్లలు ఎంట్రన్స్లో ఆగి స్నాక్స్ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్లో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బోటింగ్కి వెళ్ళాము. చూస్తున్నారు కదా, మేము బోటింగ్కి వెళ్ళిన లొకేషన్ ఇదేనండి. ఇక్కడ బోట్ తీసుకొని బోటింగ్ స్టార్ట్ అయ్యాము. అది కూడా క్లిప్ యాడ్ చేశానండి, చూసేయండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఊటీ వెళ్తే మిస్ అవ్వకుండా బోటింగ్కి వెళ్ళండి. మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం పెద్ద బోట్ తీసుకున్నాము. తీసుకొని బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. అక్కడ కిందకి దిగాల్సి ఉంటుంది, ఎక్కువగా నడవడం ఉంది, పిల్లలు ఉన్నారు కదా అని మేము ఇలా 20 రూపీస్ ఏమో తీసుకుంటారండి పర్సన్కి. అలా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి కూడా ఎక్కువ నడవాల్సి ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ క్లిప్ అనేది తీయడానికి నాకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఆ వీడియోని కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ హార్స్ రైడ్ ఉంది పక్కనే, హార్స్ రైడ్. నెక్స్ట్ సూసైడ్ పాయింట్ అదంతా కూడా కవర్ చేసామండి ఆ రోజుకి. ఆ రోజు మొత్తం అక్కడే అయిపోయింది. మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయ్యామండి. నైటు రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వ్యూ పాయింట్ ఉంది కదండి, ఊటీ వ్యూ పాయింట్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. మార్నింగే స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవన్నీ తీసేసుకొని 15 to 20 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లవర్స్ రోజ్ గార్డెన్ ఉంటుంది కదా ఊటీలో, దానికి వెళ్ళాము. అక్కడంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి లొకేషను. డిఫరెంట్ ఫ్లవర్స్, ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పార్క్లో వాటర్ మిలన్ ఫ్రూట్ షేప్లో మనకి కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయండి. అవి అయితే చాలా బాగున్నాయి. ఈ పార్క్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. ఇక్కడ చాలా టైమే స్పెండ్ చేసామండి. చూసారు కదా, ఫ్రూట్ బెంచెస్ అని చెప్పాను, ఇది వాటర్ మిలన్ అండి. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. అది కూడా చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశానండి, ఫుల్గా వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళామండి, కానీ ఆ వీడియో తీయడానికి అవ్వలేదు, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను రిటర్న్ ట్రిప్ వీడియో అనేది తీయలేకపోయానండి. ఇంతేనండి, ఈ వ్లాగ్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.